మనం ఈ వీడియోలో గురు దశ ఎలా పనిచేస్తుందో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి గురుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు, అనగా కుజు నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు తన స్వ నక్షత్రంలో ఉన్నాడు, మరియు రాహువు గురు నక్షత్రంలో ఉన్నాడు. సో గురు రాహుని గురు ఫాలో అవుతాడు, గురువు కుజుని ఫాలో అవుతాడు, కుజుడు శుక్రుని ఫాలో అవుతాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గురు రాహు కలయిక జరిగింది, అలాగే కుజు రాహుల కలయిక జరిగింది నక్షత్రాల ప్రకారం. సో ఈ విధంగా ఉన్నట్లయితే గురు రాహు కలయిక గురు చండాల యోగంగాను, మరియు కుజరాహు కలయిక సర్పదోషంగా పరిగణిస్తారు. సో ఇక్కడ గురుదశ ఎలా పనిచేస్తుందంటే సర్పదోషంగా పనిచేస్తుంది అనమాట, ఎందుకంటే కుజరాహుల కలయిక జరిగింది కదా. సో ఈ విధంగా పనిచేస్తుంది. గుడ్ రిజల్ట్ అనగా మంచి రిజల్ట్ ఇవ్వదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతకాల వివరాల కోసం నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.